గత ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జనసేన సమావేశంలో దీనిపై చర్చించామన్నారు. గత ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు నాదెండ్ల మనోహర్. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఒక చుక్క నెయ్యి లేని నెయ్యిని సరఫరా చేసి 60 లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మహాప్రసాదాన్ని ఏ విధంగా వీళ్ళు అపవిత్రం చేశారో వాటిపైన కూలంకుషంగా చర్చించాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశం. వీళ్ళు ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా కల్తీ నెయ్యిని సరఫరా చేశామనే విషయం మర్చిపోయి ఎదురుదాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే లేదు దాంట్లో. కేవలం రసాయనంతో కూడిన పదార్థాలు దాంట్లో కలిపి ప్రజల్ని ఆ విధంగా మోసం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళ నాయకుల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని గురించి ఒక ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు లేకపోతే తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు కేవలం పార్టీ కేంద్ర కార్యాలయంలోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండల స్థాయిలో కూడా మా నాయకత్వం స్పందించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా ఖచ్చితంగా ఈ సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలి, ఆ పట్టుదల మీలో రావాలనే విషయం ఆయన ప్రస్తావించారు. అందరూ ఏకీభవించారు. తప్పకుండా ఆ విధంగా రాబోయే రోజుల్లో పార్టీలో జరగాల్సిన ఆ నిర్మాణ కార్యక్రమాలు, అదేవిధంగా సంస్థాగతంగా మేము చేయాల్సిన బలోపేతమైన చేయాల్సిన చర్యలు కూడా తీసుకుని ఆ విధంగా స్పందిస్తాం. లా అండ్ ఆర్డర్ గురించి ఏం మాట్లాడలేదండి ఈరోజు సమావేశంలో. కానీ ఏ విధంగా వీళ్ళు రెచ్చగొడతారో, ఏ విధంగా వీళ్ళు కావాలని సమాజంలో చీలిక తీసుకొస్తారో, గతంలో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలాపురంలో జరిగిన సంఘటనలు, సమాజంలో ఏ విధంగా చీలిక తీసుకురావాలని ప్రయత్నించి కేవలం ఓటు రాజకీయాల కోసం వీళ్ళ ప్రవర్తన గురించి మనకి అందరికీ తెలుసు. కాబట్టి అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా వాస్తవాలు ప్రజలకి తెలిసే విధంగా ఎవరైతే నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా దానికి ధీటుగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు సూచనల మేరకు తప్పకుండా మా నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందించే విధానం మేము అమలుపరుస్తున్నాం.